రైతు సోదరులందరికీ నమస్కారం. నేను మీ చందులాల్. మీరు చూస్తున్నది రైతు రక్షణ యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు పత్తిలో మొదటి దప్ప మందుల గురించి వివరించాలనుకుంటున్నాను. ఎలాంటి మందులను వాడాలి, ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలనే దాని గురించి వివరించాలనుకుంటున్నాను. అందులో భాగంగానే నా యొక్క వీడియోను మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, తోటి రైతులకు షేర్ కూడా చేయండి. అదేవిధంగా ఇప్పుడు మనం ఈ యొక్క పత్తి పంటను కనుక చూసినట్లయితే దాదాపుగా 30 నుండి 35 రోజుల సమయం అనేది వచ్చేసింది. ఇప్పుడు దీనికి రైతు సోదరులు రైతు కూలీలు పెట్టడము, లేదంటే యంత్రాలను వాడడము, లేదంటే కలుపు మందులను వాడి దాదాపు అయితే ఈ యొక్క కలుపు మొక్కలను అయితే క్లీన్ చేయడం అనేది జరిగింది. దీనికి ఒకసారి గుండుక కూడా తోలడం అనేది జరిగింది. ఈ గుండుక తోలడం వల్ల ఏమవుతుందంటే భూమి అనేది చాలా చదునుగా తేలికపాటిగా అవుతుంది. అంతేవిధంగా మొక్కకు చాలా ఫ్రీగా అవ్వడము, లేదంటే వేరు వ్యవస్థ మంచిగా డెవలప్ కావడం, గాలి ఆడడం అనేది మంచిగా జరుగుతుంది అన్నట్టు. ఆ తర్వాత మనం ఈ గుండుక తోలిన తర్వాత ఖచ్చితంగా మొక్కకి మనము కాంప్లెక్స్ ఎరువులను అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు పెరిగే దశ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ముఖ్యంగా మనము చూసినట్టయితే చాలామంది రైతు సోదరుల దగ్గరికి వెళ్ళాను. చాలామంది రైతు సోదరుల పంటకి ఫీల్డ్కి వెళ్ళడం అనేది జరిగింది. అక్కడ నేను చూశాను చాలామంది రైతు సోదరులు ఏం చేస్తున్నారంటే 20-20-0-13, 28-28-0 అనేటువంటి కాంప్లెక్స్ ఎరువులను వాడుతున్నారు. ఈ యొక్క మొక్కకి ముఖ్యంగా పెరిగే దశ, పూత దశ మరియు కాయ దశ అనేటువంటి 3 దశలు ఉంటాయి. ఈ దశల్లో మనము ఇప్పుడు ఈ యొక్క మొక్కలు పెరిగే దశలో ఉన్నాయి కాబట్టి వీటికి యూరియా అనేది ఎక్కువ మొత్తంలో వాడాలి. ఆ తర్వాత డిఏపి దాంట్లో సగము, ఆ తర్వాత పొటాషియం కొంత మోతాదులో వాడి, ఆ తర్వాత మైక్రోన్యూట్రియంట్స్ని ఇచ్చినట్లయితే సరిపోతుంది. ఇప్పుడు మనం యూరియాని ఎందుకు ఎక్కువ వాడాలంటే యూరియా కొంచెం పెరుగుదలలో బాగా తోడ్పడుతుంది. అంతేకాకుండా కిరణజన్య సంయోగక్రియ జరిగి మొక్కల్లో పత్రహరితాన్ని పెంచడంలో బాగా తోడ్పడుతుంది. అందుకనే మొక్కలు కొంచెం పచ్చగా ఏపుగా పెరగడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా డిఏపిని కనుక చూసినట్లయితే డిఏపి వేరు వ్యవస్థ బాగా డెవలప్ కావడానికి, అంతేకాకుండా కాండం వ్యవస్థ బ్రాంచెస్ రావడానికి చాలా బాగా తోడ్పడుతుంది. దాంతోపాటు మనకు పొటాష్ కూడా చాలా మొత్తంలో ఉపయోగపడుతుంది. దుక్కి మందు కోసమని మనము ఈ విట్రో లైఫ్ సైన్సెస్ వాళ్ళు అందించినటువంటి బ్లాక్ పోర్ట్ అనేటువంటి ప్రోడక్ట్ని మనము మొదటిసారిగా దున్నక ముందే వీటిని చల్లుకొని వాడాలని చెప్పాము. చాలామంది రైతు సోదరులు దీన్ని యూజ్ చేశారు. దీన్ని కనుక యూజ్ చేసినటువంటి రైతు సోదరులు అయితే ఖచ్చితంగా మనం ఈ యొక్క కాంప్లెక్స్ ఎరువులను చాలా వరకు తగ్గించి మనము వాడుకోవచ్చు. ప్రతి సంవత్సరం మనము ఒక ఎకరంలో ఒక 50 కేజీల వరకు కనుక యూజ్ చేసినట్లయితే దీనిని వాడిన వాళ్ళు ఖచ్చితంగా మనము ఒక 25 నుండి 30 కేజీల వరకు వాడితే సరిపోతుంది. చాలామంది రైతు సోదరులు ఏమంటారంటే సార్ మేము కొంచెం ఎక్కువ కూడా వాడినాం, ప్రాబ్లం లేదా అని అంటే ఏం ప్రాబ్లం లేదు. మొక్కకైతే అన్ని విధాలుగా చాలా బాగా పనిచేస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే వేరు వ్యవస్థ బాగా డెవలప్ అవుతుంది, సైడ్ బ్రాంచెస్ రావడము, పెరుగుదల అనేది చాలా బాగా తోడ్పడుతుంది. ఇది మొక్కకి చాలా బలంకి చాలా మంచిగా తోడ్పడుతుంది. ఇందులో భాగంగానే నేను కూడా చాలా చోట్ల తిరిగాను, చాలా ఫీల్డ్లో తిరిగాను. రైతు సోదరుల దగ్గరికి, లేదంటే ఈ పత్తి పంటకి, వేరే రకాల ఇతర పంటలకి చాలా చోట్ల నేను తిరిగాను. అందులో నేను గమనించింది ఏంటంటే కొన్ని చోట్ల వాటర్ సప్లిమెంట్ లేక మొక్కలు చనిపోవడము, లేదంటే మొక్క యొక్క ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఈ యొక్క ఆకు ఉంది, ఆకు యొక్క చివరి భాగంలో ఎండిపోవడం అనేది గమనించాను. అంతేకాకుండా మొక్కలు ఈ యొక్క ఆకులు డొప్పబారి, అంటే ఈ విధంగా ముడతలు పడి డొప్పబారి ఉండడం అనేది చాలా వరకు గమనించాను. మీరు కావాలంటే నా యొక్క వీడియోలో సైడ్లో చూడవచ్చు. వాటర్ సప్లిమెంట్ అనేది సరిగా లేకపోవడం. ఎందుకంటే చాలా చోట్ల వర్షం పడక చాలా మొక్కలు కొంచెం పెరుగుదల తగ్గడము, లేదంటే మొక్కకు కావాల్సినటువంటి సరైన పోషకాలను గ్రహించలేకపోవడం అనేది జరుగుతుంది. అలాంటి మొక్కలకు కనుక మనం వాటర్ సప్లిమెంట్ కనుక ఇచ్చినట్లయితే దాదాపుగా అది రికవర్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉంది. దాంతోపాటు మనకు ఇలాంటి సమస్య వచ్చినప్పుడు కానీ, లేదంటే ఈ విధంగా డొప్పబారడం కానీ, లేదంటే వీటికి ముఖ్యమైన కారణం ఏంటంటే పోషకాహార లోపం అనేది అయితే మనం గమనించవచ్చు. అందులో భాగంగానే మనకి విట్రో లైఫ్ సైన్సెస్ వాళ్ళు ఫార్గ్రో ప్లేస్ అనేటువంటి మందుని మనకి అందించడం జరిగింది. ఇది మనకు చాలా బాగా పనిచేస్తుంది మొక్కలకి. ఏ విధంగా అంటే వీటిని 2 ml per లీటర్ చొప్పున, లేదంటే 1 ఎకరానికి 250 ml చొప్పున మనకి ఇది లభిస్తుంది. ఇది 1 ఎకరానికి సరిపోతుంది. దీన్ని వాడిన తర్వాత ఏమవుతుందంటే మొక్కల్లో బాగా పిలక రావడం అనేది పెరుగుదలకు బాగా తోడ్పడుతుంది. అదేవిధంగా సైడ్ బ్రాంచెస్ రావడానికి, అదేవిధంగా ఈ యొక్క కాండం అనేది గట్టిగా రావడం, బయటికి సైడ్ బ్రాంచెస్ రావడము, షైనీ నేచర్లో రావడము, అదేవిధంగా పిలక అనేది బాగా రావడం అనేది జరుగుతుంది.
వీటి వల్ల ఈ యొక్క ప్రొడక్ట్ని యూజ్ చేయడం వల్ల ఈ మొక్క షైనీ ఆకారంలో మరియు బుట్ట ఆకారంలో తయారవుతుంది. సైడ్ బ్రాంచెస్ బలంగా రావడము, అంతేకాకుండా మొక్క మెతకదనంలో చాలా తోడ్పడుతుంది. ఈ విధంగా రావడం వల్ల మనకి అధిక లాభం చేకూర్చే ఆస్కారం ఉంది. నేను ఎందుకు ఈ విధంగా గట్టిగా బలంగా చెప్తున్నానంటే, చాలా మంది రైతు సోదరులకి నేను దీని యొక్క శాంపిల్ ఇవ్వడం అనేది జరిగింది. ఆ రైతు సోదరులు వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు నేను మీ ముందుకు వచ్చి ఈ విధంగా చెప్తున్నాను. కాబట్టి రైతు సోదరులందరూ గమనించి ఈ యొక్క మందును కనుక మీరు వాడినట్లయితే దాదాపుగా ఈ యొక్క సమస్యల్ని మనము నివారించుకోవచ్చు. అనేక విధాలుగా లాభం అనేది చేకూరుతుంది. ఈ విధంగా మనకి ఇప్పుడు కాంప్లెక్స్ ఎరువులు వాడినాము. కాంప్లెక్స్ ఎరువులతో పాటు ఈ యొక్క ఫార్గోర్ ప్లేస్ అనేది వాడిన తర్వాత ఒక 5 నుండి 10 రోజుల తర్వాత, లేదంటే 15 రోజుల సమయంలో, కాల వ్యవధిలో మొక్క అనేది బాగా విపరీతంగా పెరిగి ఒక బుట్ట ఆకారంలో షైనీ నేచర్లో కనిపిస్తుంది. ఈ సమయంలో మనకి అనేక రకాల చీడపీడ పురుగులు సోకే ఆస్కారం ఉంది. లేదంటే లద్దె పురుగులు, అదేంది తెల్లదోమ, పచ్చదోమ, నల్లులు అలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంది. కాబట్టి మనము ఈ యొక్క మందులని మనము ముందే కనుక వాడినట్లయితే దాదాపుగా కంప్లీట్గా మనకు 70 to 75%, 80% వరకు మనము కంప్లీట్గా నివారించుకోవచ్చు. వీటిని మనం కనుక ముందే జాగ్రత్త తీసుకొని మనం కనుక వాడకపోయినట్లయితే ఖచ్చితంగా మనకు పంట నష్టం జరిగే ఆస్కారం ఉంది. లేదంటే అధిక పెట్టుబడి అయ్యే ఛాన్సెస్ ఉంది. రైతులకు నష్టం చేకూర్చే ఆస్కారం ఉంది. కాబట్టి రైతు సోదరులందరూ గమనించి ఈ యొక్క మందును ఒకసారి వాడి చూడండి. ఆ తర్వాత నేను నెక్స్ట్ దఫలో ఏం వాడాలి, ఎలాంటి మందులు వాడాలి అనే దాని గురించి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. ధన్యవాదాలు.